మాట్లాడుతూ అమాయకంగా కనిపిస్తున్న ఈ బుడతడి పేరు దేవిశ్రీ ప్రసాద్. 4వ తరగతి చదువుతున్నాడు. స్కేటింగ్ అంటే ప్రాణం. ఈ ఇష్టమే ఇప్పుడు ఈ బాలుని ప్రపంచంలోనే టాప్ పొజిషన్ కు తీసుకెళ్లింది. 5 ఏళ్ల వయసులోనే స్కేటింగ్ లో మెలకువలు నేర్చుకున్న దేవిశ్రీ 4 ఏళ్లు తిరగకుండానే 70 ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టాడు. 9 ఏళ్ల వయసులోనే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకు అర్హత సాధించాడు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా కొడుకు ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు. స్కేటింగ్ లో అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇప్పించారు. ప్రాణానికి ప్రాణమైన స్కేటింగ్ కావడంతో రోజుకు 10 నుంచి 12 గంటలు సాధన చేశాడు దేవిశ్రీ. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు. తిరుపతి సబ్ కలెక్టర్ హేమంత్ శుక్లా, ఎమ్మెల్యే సుగుణమ్మ, ఇతర పట్టణ ప్రముఖులు ప్రోత్సహిస్తున్నారు. స్కేటింగ్ లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించడం కోసం ఈరోజు ట్రయల్ రన్ చేస్తున్నారు ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్లో. ఆ అబ్బాయి తప్పకుండా వరల్డ్ రికార్డ్స్ సాధించాలని ఎస్వి యూనివర్సిటీ తరపున మేమందరూ ఆశిస్తున్నాము. దానికి కావాల్సిన సహాయ సహకారాలు కూడా ఎస్వి యూనివర్సిటీ తరపున మేము తప్పకుండా అందిస్తాం. లింబో స్కేటింగ్ అంటే ఆషామాషి క్రీడ కాదు. 2 కాళ్లను భూమికి సమాంతరంగా చాంచుతూ శరీరాన్ని పాదాల కన్నా కిందకు వంచి శరవేగంగా దూసుకుపోవాలి. 9 ఏళ్ల బాలుడు 2 కాళ్లను భూమికి ఆనించి 8.5 అంగుళాల కన్నా తక్కువ ఎత్తులో విమానంలా దూసుకు వస్తుంటే చూసేవారి గుండెలు జల్లుమన్నాయి. ఇది వరకు బెంగళూరుకు చెందిన బాలిక గగన లింబో స్కేటింగ్ లో 125 మీటర్ల దూరాన 10 అంగుళాల కింద నుంచి 41.32 సెకండ్లలో చేరుకొని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకోగా, తిరుపతిలో నిర్వహించిన ప్రదర్శనలో దేవిశ్రీ ప్రసాద్ కేవలం 22 సెకండ్లలో 125 మీటర్ల లక్ష్యాన్ని చేరుకొని ఈ రికార్డును తిరగరాశాడు. 125 మీటర్లు 25 సుమోల కింద రెప్పపాటులో దూసుకుపోయి దేవిశ్రీ ప్రసాద్ రికార్డులను బద్దలు కొట్టాడు. ఇప్పటికే దేవిశ్రీ నామినేషన్ ను స్వీకరించిన గిన్నిస్ బుక్ సంస్థ దేవిశ్రీ కోసం తమ ప్రతినిధులను తిరుపతికే పంపనుంది. ఇందుకోసం సుమారు 16 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని దేవిశ్రీ తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతము మా బాబు దేవిశ్రీ ప్రసాద్ 2 ఇయర్స్గా లింబో స్కేటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను తెలుసును. ఇప్పటి వరకు 70 రికార్డ్స్ వరల్డ్లో బ్రేక్ చేశాడు. దానికోసము యూనివర్సిటీ యుఎస్ఏ వాళ్ళు ఆయన పైన ఇంప్రెషన్ అయ్యేసి డాక్టరేట్ కూడా ప్రదానం ఇచ్చారు. తర్వాత కాలిఫోర్నియా కూడా ఇన్వైట్ చేశారు. అనుకోని కారణాల వల్ల ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. దాంతో పోలేకపోయినాడు. ప్రజెంట్ వచ్చేసి ఈ వరల్డ్ రికార్డ్స్ అన్నిటినీ అబ్జర్వ్ చేసిన తర్వాత గిన్నీస్ వాళ్ళు వీని పైన ఇంప్రెషన్ అయ్యేసి అట్ ఏ టైం వరల్డ్లో ఫస్ట్ టైము మనకు 5 ఐడీస్ యాక్సెప్ట్ చేశారు. ఈ 5 ఐడీస్కి మనం ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలంటే ఇది చాలా చిక్కులతో కూడుకున్న సమస్య అయిన దానివల్ల ప్రజెంటు మన సబ్ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎస్పీ మేడం గారు వీళ్ళందరూ కలిసి మాట్లాడుకొని ఈ తిరుపతి కిడ్నీ ఏదో రకంగా వాడిని పైకి తేవాలని తపనతో షో అరేంజ్ చేశారు సార్. ఇంత చిన్న వయసులోనే భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్న దేవిశ్రీకి ప్రభుత్వం అండగా నిలవాల్సి ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకుంటే మరిన్ని రికార్డులు బద్దలు కొడతానంటున్నాడు దేవిశ్రీ. ఈ బాలుని కల నెరవేరాలని నెంబర్ 1 న్యూస్ కూడా కోరుకుంటోంది.